ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ధర్నా కార్యక్రమం చేపట్టింది. కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చలేదనే అసంతృప్తితోటి తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎప్పటికప్పుడు తమ నిరసనను ప్రభుత్వం మీద తెలియజేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి కూడా అనేక సార్లు ఈ ప్రభుత్వానికి తమ సమస్యలను పరిష్కరించాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల ముంద తమ గోడు వెళ్ళబుచ్చుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించలేదు. పైగా నిరసన చేస్తున్న వాళ్ళని, ప్రభుత్వాన్ని తమ సమస్యలు పరిష్కరించమని చెప్తున్న వాళ్ళ మీద కొంత ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఇందిరా పార్కు దగ్గర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులంతా కలిసి ధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నాలో కల్వకుంట్ల కవిత గారు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సంఘీభావంగా మద్దతుగా అక్కడ ధర్నాలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇంకా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అనేక సందర్భాలలో ఈ అవుట్సోర్సింగ్, ఈ కాంట్రాక్ట్ విధానం అనేది రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా తొలగిస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానాన్ని తొలగించకపోగా ఇంకా ఇబ్బందుల పాలు చేసిందని చెప్పాలి. ఏ విధంగా అంటే దళార్లకు దోచిపెట్టే విధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు, అదేవిధంగా పార్ట్ టైం ఉద్యోగస్తుల శ్రమను దోచుకునేలాగా, దోపిడీదారులకు లబ్ధి చేకూర్చేలాగా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఆ విధానం కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇప్పటికైనా ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, పార్ట్ టైం ఉద్యోగస్తులను పర్మనెంట్ చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేస్తూనే ఇక ఈ విధానాన్ని పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలి. దీనివల్ల ఈ పార్ట్ టైం ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పని భారం వీళ్ళది, శ్రమ వీళ్ళది. కానీ వీళ్ళ పనికి తగ్గ వేతనం రాదు. పైగా దోపిడీదారులు ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో, ఈ కాంట్రాక్ట్ సంస్థలు ఉంటాయో, అవుట్సోర్సింగ్ సంస్థలు ఉంటాయో, వీటికి 100 కోట్లు, 1000 కోట్లు ప్రభుత్వం దోచిపెట్టినట్లు అవుతున్నది. కాబట్టి ఈ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ ఇప్పుడున్న అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేస్తూ ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. అదేవిధంగా ఈ విధానాన్ని ఇక రద్దు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు మద్దతుగా ఆ ధర్నాలో పాల్గొననున్నారు. ఎవరైనా కూడా ఆ ధర్నాకు మద్దతు తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని కూడా మేము ఆశిస్తున్నాం.